యెహోవా మెస్సీయ నందు ప్రియ సహోదరి సహోదరులకు షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం. ఏంటంటే విషయం, దేవుడు ఏది వద్దని చెప్పాడో అదే మనుషులు చేయడం అన్నమాట. ఏదైతే వద్దని చెప్తాడో దాన్నే చేయటం. మంచి కన్నా చెడుని ఎక్కువగా చేయడం అనేది మానవులకి బాగా అలవాటైపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదామావల దగ్గర నుంచి వచ్చిన జబ్బు ఇది. ఆ జబ్బు వలన మనుషులు ఈరోజు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు మాత్రమే గురవటం కాదు, వాళ్ళతో పాటు అనేక మందిని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ఇబ్బందులకు గురి చేయడం గల కారణం ఏంటంటే మాట వినకపోవటం. చూడండి, 7 విషయాలు చెప్తాను నేను. 7 గురించి చెప్పాలనుకుంటాను. 7 విషయాలు చెప్తాను. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత వాళ్ళకి కావలసిన సర్వసమృద్ధి వాళ్ళకి తోటలో అనుగ్రహించి ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక చెట్టుని చూపించి ఈ పండు మాత్రం తినొద్దు, మిగతావన్నీ కూడా మీరు తినొచ్చు అని చెప్పాడు. కానీ ఆ పండే ఎందుకు కావాల్సి వచ్చింది వీళ్ళకి? ఎంచేతంటే ఆ పండే ఎందుకు కావాలి? ఆ పండు తినడం వల్ల వచ్చే నష్టాన్ని గురించి కూడా ముందే చెప్పాడు ఆయన. తర్వాత దానివల్ల మరణం కొని తెచ్చుకుంటారని చెప్పాడు. అన్నీ చెప్పాడు. చెప్పకపోతే అనుకోవచ్చు అన్నీ నచ్చలేదు, ఇది ఒకటి నచ్చింది. ఎందుకంటే రివర్స్ గేర్ అనమాట బండి. ఎప్పుడు కూడా మనుషులు ఏది వద్దు అని చెప్తే దాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆహాబు రాజు యెజబెల్ గురించి చూద్దాం. అక్కడేమంటాడంటే, నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ఆహాబు యెజబెల్కి ద్రాక్ష తోటలు లేవా? రాజు రాణి వీళ్ళకి ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ నాబోతు ద్రాక్ష తోటే కావాల్సి వచ్చింది ఈమెకి. ఎందుకు అంటే వాళ్ళకి సర్వసంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాబోతు ద్రాక్ష తోట ఎందుకు కావాల్సి వచ్చింది? మీకు అర్థమవుతుంది కదా. మీకు అన్ని వివరాలుగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పరమ తండ్రికి ఇష్టం కాని పనులు ఇవన్నీ రాజులుగా ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత వాళ్ళ కొరకు, వాళ్ళ సర్కిల్లో వాళ్ళకి, అంటే ఒక భేదవాడు వాళ్ళ మధ్య ఉండకూడదు, భేదవాళ్ళ భూములు వాళ్ళ మధ్య ఉండకూడదు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు చేసి అక్కడ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నట్టు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఇక మూడో వ్యక్తి ఎలీషా గారు ఉన్నారు. ఆయన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహాజీ. ఎలీషా ఏమన్నాడు? ఒక అతను కుష్ఠరోగి నయమంతి ఇచ్చిన డబ్బు తీసుకోకుండా పొమ్మని అవతల గెంటి పడేసాడు. తర్వాత దాన్ని వద్దని చెప్పి ఆయన తిరస్కరిస్తే ఆ డబ్బు ఈ గెహాజీకి కావాల్సి వచ్చింది. ఆ డబ్బు ఎందుకు కావాలి? డబ్బు లేదా? డబ్బు సంపాదించుకోవడం వేరే మార్గాలు లేవా? డబ్బు సంపాదించుకోవడం వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ డబ్బుని ఎందుకు ఆశించాడంటే, ఆ నయమానికి ఉన్న కుష్ఠరోగము ఏంటండి, తనకి తన సంతానానికి కొని తెచ్చుకోవడానికి ఆ డబ్బుని ఆశించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగిందంటే, ఆ డబ్బు ఆశించాడు, తెచ్చుకున్న తర్వాత ఎలీషా ఏమన్నాడంటే, ఆ నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికిని కలుగును కాక అన్నాడు. ఎదుటి వాళ్ళు సొమ్ము ఆశిస్తే, లేకపోతే ఎదుటి వాళ్ళని అక్రమమైన సంపాదించాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి ఇబ్బందులకే గురవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తర్వాత దావీదు మహారాజు చూద్దాం. 4వ వ్యక్తిగా దావీదు మహారాజు ఒరిజినల్గా చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళాలి, రకరకాల పనులు చేయాలి. రాజుగా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అది మానేసి ఒక నీతిమంతుడు అయిన ఊరియా భార్య స్నానం చేస్తుంటే చూసి తల తిప్పుకోకుండా మరలా ఆమె గురించి ఎంక్వైరీ చేసి ఇలాంటి పనులన్నీ చేసి ఆమెను తెచ్చుకొని చేసిన పనులు మనకు తెలుసు. అతని భార్య ఎందుకు కావాల్సి వచ్చింది అతనికి? ఆయన రాజ్యంలో ఎంతోమంది కన్యకులు ఉన్నారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇతను చేసిన పని వలన ఇతని రాజ్యానికి చాలా ముప్పు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని భార్య అతనికి ఎందుకు కావాల్సి వచ్చిందంటే, మంచిగా ఉన్న ప్రాణాన్ని, అంటే సుఖంగా ఉన్న ప్రాణాన్ని బాధలకు తెచ్చుకోవడానికి కారణం అయ్యాడు. ఈ విధంగా మనం చూస్తుంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఏది చేయకూడదో, ఏది వద్దు అని బైబిల్ చెప్తుందో దాన్నే వీళ్ళు చేయటం. దావీదు మహారాజు ప్రవక్త, దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వ్యక్తి. అతనికి తెలియదా పొరుగు వారిని ఇది ఆశించకూడదని? అన్నీ తెలుసుండి చేశాడా, తెలియక చేశాడా? అందుకనే రకరకాల ఇబ్బందులకు అతను గురైనట్టుగా మనం చూస్తున్నాం.
అలాగే మీరు ఏషావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఇస్సాకు యొక్క కుమారులో ఏషావు. ఏషావుకి తండ్రి చెప్పాడు, మన 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 జాతిలో తప్ప వేరే వాళ్ళతో ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు, ఇది మంచి పని కాదని చెప్తుంటే తల్లిదండ్రులకి ఇష్టం కాని దాన్ని తీసి తెచ్చుకుని ఇంటికి ఇంకా ఎక్కువ సంబంధాలు చేసుకుని ఇస్సాకుని తర్వాత రెబెకాకును మనోవేదన కలిగి చేసాడని ఉంది. ఏది వద్దంటే అది చేయటమే. దానివలన వాళ్ళు తల్లిదండ్రులు ఎంత మానసికమైన బాధ అనిపించారంటే చాలా మానసికమైన బాధ అనిపించారు. ఇజ్రాయేలులో పిల్లలు లేరంటే పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నచ్చలేదు వీడికి. తల్లిదండ్రులు ఇష్టం కాని దాన్ని చేసుకుని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద కుంపడి పెట్టి వాళ్ళ కొంపకి ఏం పెట్టాడండి, చిచ్చి పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ ఏషావు గురించి ఏమని చెప్తుంది, భ్రష్టుడు, భ్రష్టత్వం. ఒక దైవ సేవకుల కుటుంబంలో పుట్టి భ్రష్టుల్ని చేసుకుని భ్రష్టత్వాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాళ్ళ తల్లిదండ్రులకి మనోవేదన కాక ఏముంటుంది. ఏది వద్దంటే అది చేయటం అంటే ఈడొక మనకు కనిపిస్తుంటుంది. అలాగే ఆరో వ్యక్తిగా మనం ఇంకొక వ్యక్తిని చూడొచ్చు, హామాను. హామానికి ఒక మంచి పొజిషన్ వచ్చింది. ఎంతోమంది ఇతనికి నమస్కారం పెడుతున్నారు, ఎంతోమంది ఇతని హయ్యెస్ట్ పొజిషన్లో చూస్తున్నారు, ఎంతోమంది ఇతను గౌరవిస్తున్నారు. కానీ ముద్దుగైన ఒక ఆయన ఉన్నాడు, అతను మాత్రం ఇతను నమస్కారం చేయట్లేదు. అతని నమస్కారమే వీడికి కావాలి. ఎందుకు అతని నమస్కారం ఇతను కావాలి? ఎంతోమంది నిన్ను హయ్యెస్ట్ పొజిషన్లో చూశారు, ఎంతోమంది నిన్ను గౌరవిస్తున్నారు, ఎంతోమంది నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు కదా. అన్నీ చేస్తున్న వాళ్ళని ఆ నమస్కారాల మీద వీడికి ఇంట్రెస్ట్ లేదు. వీడి కొంపకు వీడే చిచ్చి పెట్టుకోవటం అంటే ఏంటంటే అతను నమస్కారం చేయట్లేదు. నమస్కారం చేయడం మానేని, నీకెందుకు అంత బాధ? అతని చేత నమస్కారం చేయించుకోవాలని చెప్పి వీడి ప్రాణానికి గురి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇలాగ మనం ఇంతవరకు ఒక 6 చూసాం. వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే సుఖాన్నున్న ప్రాణాన్ని దుఃఖానికి, మరణానికి తెచ్చుకుంటారు. ఇవన్నీ కావాలని చేసుకున్న పనులు, కావాలని వద్దనుకున్నవి, అవి అసలు వీళ్ళకి సంబంధం లేని విషయాలు నువ్వు చొరబడి వీళ్ళు చేసుకుంటున్న తప్పుడు పనులు ఇవి. ఫైనల్గా ఇంకో వ్యక్తిని చూద్దాం. ఇతను సంసోన్. ఇతను ఏం చేశాడు? ఇతను పుట్టుక కూడా చాలా విలువైన పుట్టుక ఏమండి. అయితే పెరగడం కూడా చాలా మంచిగా ప్రతిష్టగా పెరిగాడు. ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి ఏం చేశాడు? ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు చెప్పారు, ఒరే నాయన, ఇజ్రాయిల్లో బోల్డ్ ఎంతమంది కన్యకలు ఉన్నారు, ఇజ్రాయిల్లో చాలామంది ఉన్నారు, నువ్వు వాళ్ళని మానేసి దుష్టురాలు, తర్వాత మనకు శత్రువు, మన కుటుంబాలకి మన జాతికే శత్రువులేను, ఇలాంటి శత్రువుల పిల్లలను ప్రేమించడం ఏంటి, తప్పు ఇది అని చెప్తా. ఎన్ని చెప్పినా నాకు ఇష్టమైంది అని ఆ విధంగా తన జీవితాన్ని తను పాడేసుకోవడం. అక్కడ తల్లిదండ్రులకి, జాతికి, హోల్ జాతికి వీడి చేసిన పని వలన ఇతను తర్వాత వాళ్ళ సహవాసంలో, వాళ్ళ విధానంలో ఎన్ని బాధలు అనిపించాడు. లాస్ట్కి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు చెప్తుందంటే ఈ విషయాలన్నీ, ఆ పండే నీకు ఎందుకు కావాలి, ఆ ద్రాక్ష తోటే నీకు ఎందుకు కావాలి, ఆ డబ్బే నీకు ఎందుకు కావాలి, అతని భార్యయే నీకు ఎందుకు కావాలి, ఆ సంబంధాలే ఎందుకు కావాలి, అతని నమస్కారమే నీకు ఎందుకు కావాలి, ఆ అమ్మాయే నీకు ఎందుకు కావాలి. 7 పాయింట్స్ అండి. ఈ 7 పాయింట్స్ మీద నేను ఎందుకు చెప్తున్నానండి, మీరు మరలా ఇంకొకసారి ఈ విషయాన్ని వినండి. ఎందుకంటే ఆ పండే నీకు ఎందుకు కావాలంటే అది చాలా రమ్యమైనదిగా కనిపించింది, కానీ అది సాతాను యొక్క ఆయుధం. తర్వాత ఆ ద్రాక్ష తోట నీకు ఎందుకు కావాలి, నీకు ఎన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఆ ద్రాక్ష తోట ఎందుకు కావాలి అంటే అది ఫర్బిడన్ వినియార్డ్. అది నువ్వు ఆ ద్రాక్ష తోట జోలికి నువ్వు వెళ్ళకూడదు. కానీ నువ్వు ఆ ద్రాక్ష తోట జోలికి వెళ్ళి లేనిపోయిన బాధ తెచ్చుకున్నావు, రాజ్యార్కం పోగొట్టుకున్నావు, తర్వాత రకరకాల ఇబ్బందులకు గురయ్యావు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోట జోలికి వెళ్ళావు కాబట్టి. ఆ డబ్బే నీకు ఎందుకు కావాలి, నయమాను డబ్బు, ఆ డబ్బు కొరకు నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు నీ ఇంటికి నీ కుష్ఠరోగం తెచ్చుకున్నావు. ఆ డబ్బు నీకు అవసరం లేదు, ఆ డబ్బు కోసం నువ్వు అసలు ప్రయాసపడాల్సిన పని లేదు. మనం తెచ్చుకునే డబ్బు ఎలాంటి డబ్బు తెచ్చుకుంటున్నావు చూసుకుని ఉండాలి. అతని భార్యయే నీకు ఎందుకు కావాలి, దేవుడు చెప్తాడు. నీకు కావాలంటే చాలామంది ఉన్నారు,
కానీ నువ్వు ఎందుకు చేసావు ఈ పని అని అడుగుతాడు. ఇది మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకు రకరకాల యుద్ధాలు జరుగుతాయని చెప్తాడు ఒక భక్తుడితో. కనుక మతి తప్పి చేసే పనులు ఏషావుతో చెప్పాడు. ఆ సంబంధాలు నీకెందుకు? తల్లిదండ్రులు చెప్పలేదా? చెప్పారు. వద్దని చెప్పలేదా? చెప్పారు. చెప్తే వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు చేసావు పని అంటే ఒళ్ళు కొవ్వు అండి, భ్రష్టత్వం. పరిశుద్ధాత్మ కాదు అది, భ్రష్టత్వం. భ్రష్టత్వం హృదయం ఉన్నప్పుడు భ్రష్టుడిగా మారిపోయినప్పుడు భ్రష్టులతో సహవాసం చేస్తే భ్రష్టత్వమే ఉంటుంది. మీకు ఒకటే గుర్తండి, మంచి మంచి పిల్లలను కనుక్కున్నారనుకో తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. బుద్ధిహీనులను కనుక్కున్నారనుకో వాళ్ళ జీవితాంతం బాధలు పడుతూనే ఉంటారు. ఈ బుద్ధిహీనులు చేసే పనులు ఏంటంటే తల్లిదండ్రులకు వ్యతిరేకమైన పనులు చేసి మనోవేదన కలుగు చేస్తుంటారు. ఈ మనోవేదన తల్లిదండ్రులకి ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది ఈ దుస్తులకి తెలియదు. కాబట్టి ఆ విధంగా ఆ సంబంధాలతోటే వెళ్ళారు. అతను నమస్కారం ఎందుకు కావాలి? ఎంతోమంది నీకు నమస్కారం పెడుతున్నారు కదా, అతను నమస్కారం పెడితే నీకేంటి, పెట్టకపోతే నీకేంటి? అతని చేత బలవంతంగా నమస్కారం పెట్టించుకోవాల్సిన అవసరం నీకేంటి? సాటిస్ఫాక్షన్ లేదు. అతని చేత బలవంతంగా నమస్కారం పెట్టించుకోవాలని తెలుసుకుని అతని చేత బలవంతంగా నమస్కారం పెట్టించుకోవాలనుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే కొంపకి చిచ్చి పెట్టుకోవాలంటే సాతాన్ సంబంధులతో సంబంధాలు అందుకోవాలి. ఆయన చెప్తాడు, మెస్సయ్య గారు పరమతండ్రి తోరాలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే మీరు వాళ్ళతో వియ్యమందొద్దు, వాళ్ళు మిమ్మల్ని మారుస్తారు తప్ప మీరు మాత్రం వాళ్ళని మార్చలేదని చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది నేను చూస్తూ ఉంటానండి, సత్యంలో ఉన్నామని చెప్తున్న వాళ్ళు అనేక మంది సబ్బాతీయుల పిల్లలు ఆదివారం వాళ్ళు చేసుకున్నారు, అన్యులు చేసుకున్నారు. వీళ్ళు చేసుకునే ముందు ఏంటంటే ఈ లవ్లో కళ్ళు పొరలో కప్పిపోయి వీళ్ళు ఏం చేస్తారు తెలియదు. వీళ్ళు ఏం చెప్తారంటే చేసుకునే ముందు వాళ్ళని మేము మార్చేసుకుంటాం, సత్యంలో నడిపించేస్తాం, ఇలా చేస్తాం అలా చేస్తాం కబుర్లు చెప్తారు. కానీ బైబిల్ చెప్తుంది మీరు ఏం చేయలేరు, మీ వలన అవ్వదు. మీరు బ్రష్లుగా మారిపోవడమే తప్ప మీరు మాత్రం వాళ్ళని మార్చలేరు అని బైబిల్ ఖండితంగా చెప్తుంది. బైబిల్ మాట నిజమా, మీ తప్పుడు మాటలు నిజమా? ఈవేళ సబ్బాతీలు అనేక మంది ఆదివారం వాళ్ళని చేసుకుని ఆదివారం గుళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఈవేళ సబ్బాతీలు అనేక మంది అంటే పనికిమాలను చేసుకుని ఆ పనికిమాలతోటి ప్రపంచంలో పోయారు. ఎంత మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ ఎవరితో ఒక దాన్ని లేకపోతే ఎవడో ఒక వెధవని పెళ్లి చేసుకుని ఆ వెధవల వలన ఏమైపోతున్నారంటే ఈ భక్తిగా ఉన్న ఈ వాళ్ళందరూ కూడా చెడిపోయారు తప్ప ఆ వెధవలను మాత్రం భక్తి మార్గంలో నడిపించలేకపోయారు. అది బైబిల్ చెప్పిన మాట నిజమా అబద్ధమా? వాళ్ళ వల్ల మీరు నాశనం అయిపోతారు తప్ప మీరు మాత్రం వాళ్ళని నడిపించలేదని చెప్పాడు. సొలొమోను అంతటి గొప్ప గొప్ప జ్ఞాని వాళ్ళందరినీ ఎవరిని ఫిలిస్తీయుల్ని వీళ్ళందరినీ పెళ్లి చేసుకుని చెడిపోయాడని బైబిల్ చెప్తుంది. అంతే తప్ప వాళ్ళందరినీ పరమతండ్రి యొక్క మార్గంలోకి లాక్కొచ్చినట్టు ఎక్కడన్నా వాక్యం ఉందా? ఎంతోమంది భార్యలు చేసుకున్నాడు. ఆ భార్యలు చేసుకున్న వాళ్ళందరినీ 50 మందిరానికి నడిపించాడని ఉందా? మందిరం ఎగ్గొట్టి మందిరం పనులు ఊదరగొట్టి అన్నీ చేసి నాశనం చేసి ఇతను వెళ్ళి దేవతలకి ఆరాధన చేసినట్టుగా దేవతలను పూజించినట్టుగా మనకు కనిపిస్తుంది. నువ్వు సొలొమోను కన్నా గొప్పవాడివా? లేకపోతే నువ్వు సొలొమోను కన్నా గొప్పదానివా అమ్మా? నేను ప్రేమించేసి నువ్వు పెళ్లి చేసేసుకున్నాను, నేను మార్చేస్తాను. ఏం మార్చావు? వాడిని నువ్వు మార్చావా లేకపోతే నువ్వు మారిపోయావా? అబ్బాయిలను అడుగుతున్నాను, మీరు వాళ్ళని మార్చారా? వాళ్ళు కూడా మీరు పోతారా? ఈరోజు ప్రార్థన లేదు, పండుగలు లేవు, ఏమీ లేవు, తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, ఏముండవు. ఆ దుష్టులందరినీ పెంచడానికే సరిపోతుంది బ్రతికంతాను. యవ్వన కాలం అంతా పోతుంది, సంతతి కూడా పోతుంది. తర్వాత ఒక వంశోద్ధారకులు కూడా మీకు లేకుండా చేసేస్తాడు తండ్రి. బైబిల్లో ఒక మాట ఉందండి, వారు కోరిందల్లా ఆయన వారికి ఇచ్చాను, కానీ వారి ప్రాణంకు క్షీణత కలుగు చేసినది. శాపం, తల్లిదండ్రుల నోట శాపం రాకూడదు పిల్లలకి. ఇవన్నీ ఏంటంటే ఏది వద్దంటే అది చేయటం వల్ల జరుగుతున్న తప్పులు ఇవి. కొన్ని తప్పులు సరిదిద్దుకోవచ్చు, కానీ కొన్ని తప్పులు మాత్రం సరిదిద్దుకోలేవు, లైఫ్ లాంగ్ సరిదిద్దుకోలేరు. సరిదిద్దుకోలేని తప్పులు చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అడ్జస్ట్మెంట్లు. ఏం చేయమండి. మరి ముందు నువ్వు చెప్పిన మాటలు ఎలాగున్నాయి, తర్వాత నువ్వు చెప్పిన మాటలు ఎలాగున్నాయి? సాతాను వలల్లో దేవుని బిడ్డలు పడిపోతున్నారు తప్ప దేవుని వలలో సాతాను బిడ్డల పట్ల అది బాధ. నీకు వద్దను దాన్ని నువ్వు చేసి
నీ కొంపకు నువ్వు చిచ్చు పెట్టుకుంటూ ఎదుటి వాళ్ళని బాధలు కలిగజేస్తూ ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగజేస్తున్నావు. అవ్వమ్మతో చెప్పాడు, ఆ పండు తినకుండా ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకో రకం ఉండదు. అర్థమైందండి? అలాగే ఇవన్నీ మీరు చూస్తుంటే ఈ 7 పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఇంకోసారి చెప్పేసి ముగిస్తాను. ఆ పండే ఎందుకు కావాలి నీకు? ఆ ద్రాక్ష తోటే ఎందుకు కావాలి నీకు? ఆ నయమాన్ డబ్బే ఎందుకు కావాలి నీకు? ఆయన యొక్క భార్య నీకు ఎందుకు కావాలి? ఎవరైనా దావీదు మహారాజు తీసుకొచ్చిన అతని యొక్క భార్య, నీతిమంతుడు ఊరియా భార్య నీకు ఎందుకు కావాలి? ఆ సంబంధమే నీకు ఎందుకు కావాలి? యాసావు తెచ్చుకున్న సంబంధాలు, ఆ సంబంధాలు నీకు ఎందుకు? అలాగే అతని నమస్కారమే నీకు ఎందుకు కావాలి? ఆ అమ్మాయి ఫిలిస్తీన్ల అమ్మాయి, సంసోను తెచ్చుకున్న ఫిలిస్తీన్ల అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకు కావాలి? వాళ్ళ చేతుల్లో ఇతను ఆహుతి అయిపోయాడు. ఇవన్నీ కూడా హెచ్చరికతో కూడిన మాటలు. ఏదో ప్రసంగాలు చేస్తున్నాను కూడా కాదు. ఇవి మీరు ప్రత్యేకంగా మీ కొరకే చేశానని మీరు అర్థం చేసుకొని ఇప్పుడైనా సరే ఆ గోతుల నుంచి బయటికి రండి. ఆ తప్పుడు వ్యవహారాల నుంచి బయటికి రండి. చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి కూడా టైం ఇస్తాడు తండ్రి. ఆ టైం దాటిపోయిన తర్వాత శిక్ష పడిపోద్ది. శిక్ష పడకముందే చేసిన తప్పును ఒప్పుకుని తండ్రి దగ్గర రండి. తండ్రిలోకి మార్చడానికి ట్రై చేయండి. మీరు తండ్రిలోకి రాకపోతే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. చెప్తున్నా, మీ తల్లిదండ్రులను మీరు మానసిక క్షోభకు గురి చేస్తే అవి మీకు శాపంగా మారిపోతాయి. తర్వాత మీరు నాశనం అయిపోవడం మాత్రం తథ్యం. ఎవరు చెప్పరేలాగా. ఇప్పటికే చాలా పనులు దేవునికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, అన్నదమ్ములకు వ్యతిరేకంగా, కుటుంబాలకు వ్యతిరేకంగా, పరువు ప్రతిష్టలకు వ్యతిరేకంగా చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి విషయమై పశ్చాత్తాపడండి. దేవుని మార్గంలోకి రండి. సమయం ఉండగానే మన తప్పుని మనం సర్దిద్దుకొని మంచి మార్గంలోకి రావాలి. బైబిల్ చెప్తుంది, దుర్మార్గుడి సైతము మరణం అందడం నాకు ఇష్టం లేదు, వాడు మారు మనసు పొందాలన్నాడు. కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నింటిలోనూ ఏదైతే మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారో వాటన్నిటి విషయంలోనూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. మారు మనసు పొంది మరలా నూతనమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ కుటుంబాలు బాగుంటాయి. లేదనుకో మీరు ఒక కొంచెం పతనానికి పోయి మొత్తానికి నాశనం అయిపోతారు. యెరూషలేములో ఉన్నవాళ్ళు సియోనికి ఎక్కాలి, కానీ యెరూషలేములో ఉన్నవాళ్ళు ఎరుకోకి కిందకి దిక్కకూడదు. మీరు దుష్టుల కొరకు కిందకి దిగి మీ ప్రేమలన్నీ ఇదే అనేది అని చెప్పి మీ జీవితాలను నాశనం చేసుకుని మీరు ఎన్ని చేసినా మీ జీవితాలు సర్వనాశనం అయిపోవడం తప్ప మీ డబ్బు నాశనం అయిపోతుంది, మీ యవ్వనం నాశనం, మీ జీవితం నాశనం, మీ సంసారాలు నాశనం అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. లాస్ట్కి సంసోనికి జరిగినట్టుగా మీకు క్షవరం అయిపోతుంది అనమాట. క్షవరం అయిన తర్వాత వివరం తెలిసినా ఉపయోగం ఉండదు. కాబట్టి టైం ఉండగానే మేల్కొని ఇప్పుడైనా పరమ తండ్రి యొక్క మాటలు విని మీరు చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి తండ్రిలో ఎదగడానికి ప్రయత్నించండి. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ షలోమ్.